ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నా యొక్క హెల్దీ హ్యాబిట్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. వన్ ఆఫ్ ద హెల్దీ హ్యాబిట్ అనమాట. రీసెంట్ టైమ్స్లో రెగ్యులర్గా ఫాలో అవుతున్నది. అదేంటంటే, మీకు తెలుసు కదా, నేను ఇంతకుముందు చాలాసార్లు ఓట్ మీల్ ఇలాంటివి చాలా చూపించినప్పుడు అందులో చియా సీడ్స్ యాడ్ చేయడం కూడా మీరు చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడన్నా ఓట్ మీల్ చేసుకున్నప్పుడు ఈ చియా సీడ్స్ తీసుకోవడం కోసం నేను ఎలా ఫాలో అవుతానో ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. దీంతో పాటుగా చాలామందికి చియా సీడ్స్ అనేవి ఏంటి, సబ్జా సీడ్స్ ఏంటి, రెండు ఒకటా వేరు అర్థం కాదు. వాటి యొక్క డిఫరెన్స్ కూడా మీతో చెప్పడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంతవరకు. ముందుగా అయితే ఎవ్రీడే నైట్ మనము ఓట్ మీల్ నేను ఎప్పుడన్నా నానపెట్టుకోకుండా ఉంటే అందులో చియా సీడ్స్ అనేవి వేసుకోను. కాబట్టి ఈ విధంగా నైట్ టైము ఒక చిన్న గాజు సీసాలో మామూలుగా నీళ్ళు పోసేసి నానపెట్టుకుంటాను. చియా సీడ్స్ ఇప్పుడు మీకు చూపించాను కదండి, కొంచెం ఇట్లా గ్రే కలర్లో ఉంటాయి, బూడిద రంగులో. మనకి చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట, పట్టుకుంటేనే జారిపోతున్నట్టుగా ఉంటాయి ఇవి. మనము ఏదైనా ఒక సీసాలో కానీ గ్లాస్లో కానీ తీసుకోండి. ఇక్కడ నేను మీకు 2.5 టీ స్పూన్స్ వేసుకున్నాను, అంటే 1 టీ స్పూన్ అంత క్వాంటిటీ తీసుకున్నాను. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కొద్దిగా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ అలా స్టార్ట్ చేసుకుని ఇప్పుడు టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. మెయిన్గా ఇవి యాడ్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఇందులో ఫైబర్. మనం సలాడ్స్ తింటేనే మనకు వచ్చేటటువంటి ఫైబర్ ఈ చియా సీడ్స్లో కూడా దొరుకుతుంది. నాకు పెద్దగా ఆ సలాడ్స్ అంటే నేను వెజిటేబుల్స్ జ్యూస్గా తాగలను, కానీ ఆ పచ్చివి అన్నంతో కానీ వెజిటేబుల్స్తో తినడానికి నాకు ఇబ్బంది. కాబట్టి చియా సీడ్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది అని తెలిసిన తర్వాత మన శరీరానికి కావాల్సిన ఫైబర్ కూడా ఉండడం అవసరం. కాబట్టి ఈ విధంగా నైట్ నానపెట్టేసుకుని ఉదయాన్నే నార్మల్గా తాగాల్సిన వాటర్ గ్లాస్ తాగిన తర్వాత ఈ చియా సీడ్స్ వాటర్ అనేవి తాగుతూ ఉంటాను. దీన్ని మనం పెరుగులో తీసుకోవచ్చు, నానపెట్టుకున్నాక మీరు కావాలంటే స్మూదీస్లో కానీ ఓట్స్లో కానీ ఇట్లా ఎందులో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి సబ్జా సీడ్స్, మనందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా వేడి చేసినట్టుగా అనిపించినా కొద్దిగా నానపెట్టేసుకుని కాస్త పంచదార నిమ్మకాయ రసమో కలుపుకొని తాగుతూ ఉంటాం కదా. ఇవేమి డైలీ నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చియా సీడ్స్ అంతసేపు కూడా నానాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే మంచిగా నానతాయి, కలుపుకొని వెంటనే కూడా తాగేసేయచ్చు. ఇవి అవసరమైనప్పుడు మాత్రమే నానపెడుతూ ఉంటాను. మీకు అర్థం అవడానికి డిఫరెన్స్, అవి నానపెట్టినప్పుడు ఎలా ఉన్నాయి, ఇవి నానపెట్టినప్పుడు ఎలా ఉన్నాయి తెలిస్తే మీరు షాప్లో షాపింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని జస్ట్ చూపించి నానపెట్టేస్తున్నాను అనమాట. ఈ రెండిట్లో మనకి కామన్గా ఉన్న లక్షణం ఏంటంటే, రెండిట్లో కూడా పీచు పదార్థం అనేది ఉంటుంది. మీరు సబ్జా సీడ్స్ తీసుకున్నా చియా సీడ్స్ తీసుకున్నా. నేనేంటంటే ఓవరాల్గా వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి, ఫుడ్ కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి చియా సీడ్స్ అయితే వాడుతున్నాను. హోప్ ఈరోజు మీకు ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మంచి యూస్ఫుల్ టిప్స్ రెసిపీస్ షేర్ చేస్తుంటాను. స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.